బ్యాక్. ఈరోజు మనం ఒక సింపుల్ యానిమేషన్ యాప్ చేద్దాం. యానిమేషన్ యాప్ అంటే ఒక టెక్స్ట్ పెడతాం. టెక్స్ట్ నువ్వు ఒక 6 టైప్స్ ఆఫ్ యానిమేషన్స్ చేద్దాం. కొత్త ప్రాజెక్ట్ క్రియేట్ చేద్దాం. ఫస్ట్ ఫైల్లోకి వెళ్ళి, తెలుసు కదా ఎట్లా క్రియేట్ చేసుకోవాలో, కొట్టుకునే ఫైల్లోకి వెళ్ళి న్యూ ప్రాజెక్ట్ క్రియేట్ చేయండి. అలా ఎంటీ వ్యూస్ యాక్టివిటీ సెలెక్ట్ చేసుకోండి, సరిపోతుంది. అండ్ చూస్ జావా. నేను దీని పేరు, అప్లికేషన్ పేరు, ప్రాజెక్ట్ పేరు యానిమేషన్ అని పెడుతున్నా. నెక్స్ట్ ఫినిష్ పెట్టేయండి. మన ప్రాజెక్ట్ అనేది రెడీ అయిపోతుంది. మన ప్రాజెక్ట్ బిల్డ్ అనేది కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు చూడండి, ఫస్ట్ మనం ఫ్రంట్ ఎండ్ కోడ్ రాద్దాం. అయితే ఈ ప్రాజెక్ట్ సోర్స్ కోడ్ అంటే నేను డిస్క్రిప్షన్ పెట్టిన ఆ లింక్ ఓపెన్ చేస్తే డాక్యుమెంట్ ఓపెన్ చేస్తే ఆ డాక్యుమెంట్ అన్ని కోడ్స్ ఉన్నాయి. ఓకే, ఫస్ట్ ఏం చేస్తామంటే ఫ్రంట్ ఎండ్లో టెక్స్ట్ వ్యూ పెడదాం. ఆ టెక్స్ట్ వ్యూ కింద ఒక 6 బటన్స్ పెడదాం, 7 బటన్స్ పెడతాం. ఒకటి యానిమేషన్, ఒక బటన్ యానిమేషన్ ఏం చేద్దామంటే టెక్స్ట్ వ్యూ మధ్య ఒక ఇమేజ్ పెట్టుకున్నాం, ఇంకా మంచిగా ఉంటుంది. ఇమేజ్ వ్యూ, ర్యాప్ కంటెంట్. ఓకే, ఫస్ట్ నేను ఒక ఇమేజ్ అక్కడికి డ్రాబుల్ వేసుకొని, తర్వాత ఇక్కడ ఒక ఇమేజ్ ఉంటుంది, Ctrl+C. ఇమేజ్ ఇట్లా మనం పంపించుకోవాల్సి, ఫస్ట్ రిసోర్సెస్కి వెళ్ళాలా, డ్రాప్లోకి వెళ్ళి Ctrl+V ఎంటీ ఓకే పెట్టండి. ఇక్కడ SRC అని పెట్టండి, @drabble ఎంటీ ఇమేజ్ అనేది వస్తుంది. ఇమేజ్ మీకు యానిమేషన్ కనిపించాలి కాబట్టి మనం ఎట్లా చేద్దామంటే 150 dp, దీని కూడా 150 dp. హైట్ ఉండండి, హైట్ బాగా ఏదో ఒక 200 dp పెట్టండి. 300 dp బాగుంది. ఓకే, ఈ కాన్స్టెంట్ లేయర్ కాబట్టి కాన్స్టెంట్ చేసేద్దాం. తర్వాత ఇది కింద ఒక 6 బటన్స్ పెడతాం. సరే, 6 కాదు, సారీ 7 పెడతాం. ఇది ఉంటుంది, ఇలా కూడా పెట్టచ్చు అన్నట్టు. సిక్స్ బటన్స్ పెట్టేసాక నేను మళ్ళీ వీడియో స్టార్ట్ చేస్తాను. మీరు ఒక బటన్ కాన్సన్ట్రేట్ చేస్తే సరిపోతుంది. తర్వాత ఇలా ఒక 6 తీసుకోండి సార్. 1 2 రైట్. ఒక బటన్ కాన్సన్ట్రేట్ చేసి Ctrl+C Ctrl+V కొట్టండి, సరిపోతుంది. 6 బటన్స్ వస్తుంది. ఇంకో బటన్ ఏం చేద్దామంటే అది యానిమేషన్ స్టాప్ చేయడానికి పెడతాం, కింద పెడదాం. అది ఇక్కడ ఇంకో బటన్ పెడదాం. దీని ఇట్లా Ctrl+C Ctrl+V సరిపోయింది. ఇంకో బటన్ వచ్చింది, ఇక్కడ పెట్టే సెట్. అది ఈ బటన్ అనుకుంటా. నేను ఇక్కడ అర్థమైంది కదా. నేను ఒక ఇమేజ్ తీసుకున్నాను, కాన్స్టెంట్ లేయర్ తీసుకున్నాను కాబట్టి ఫస్ట్ అన్నిటిని అటాచ్ చేసేస్తాను, చేస్తాను. తర్వాత ఒక 7 బటన్స్ తీసుకున్నాను. ఆ 7 బటన్స్ అవి అటాచ్ చేసేసి లేఅవుట్కి ఆ 7 బటన్స్కి ఒక్కొక్క పేరు పెట్టుకున్నాను. తర్వాత లాస్ట్కి ఇంకొక బటన్కి ఇది ఒకటి స్టాప్ అండి. ఇప్పుడు ఒక్కొక్క బటన్ వస్తే ఒక్కొక్క యానిమేషన్ పర్ఫామ్ అవుతుంది. దీనికి బ్యాక్ అండ్ కోడ్ రాదు. సో ఇది మనకు అవసరం లేదు, వ్యూ కాంపోనెంట్ తీసేద్దాం. ఇప్పుడు ఈ బటన్ నొక్కితే యానిమేషన్ జరగాలి కదా. సో దీనికంటూ XML కోడ్ ఉంటుంది. ఏం చేయాలంటే ఫస్ట్ రిసోర్స్కి వెళ్ళి న్యూ ఆండ్రాయిడ్ రిసోర్స్ డైరెక్టరీ సెలెక్ట్ చేయి. ఓకే, అలా ANIM అని ఉంటుంది, చూసినా ANIM అని ఉంటుంది. ఇలా ఒక నీకు దొరకకపోతే ఇక్కడ జస్ట్ డైరెక్ట్ నేమ్ ANIM గుర్తుపెట్టుకో. ANIM అని సర్చ్ పక్కా అదే పెట్టాలి, డైరెక్ట్ నేమ్. సో ఆటోమేటిక్గా నీకు ఆ రిసోర్స్ టైపు, యానిమేషన్ రిలేటెడ్ రిసోర్స్ టైపు XML కోడ్స్ నీకు దొరికేస్తాయి. సో
అర్థమైంది కదా? ఇంకోసారి చూపిస్తా. రిసోర్స్లోకి వెళ్ళి న్యూ యాన్యువల్ రిసోర్స్ డైరెక్టరీ, అలా రిసోర్స్ టైప్లో ఇక్కడ స్కోర్ చేయి. ఫస్ట్ ఏఎన్ఐఎం అని ఉంటుంది, అది సెలెక్ట్ చేసి ఓకే పెట్టు. ఇక్కడ చూడు ఏఎన్ఎంఐ అని ఒక డైరెక్ట్ క్రియేట్ అయ్యి ఇక్కడ రైట్ క్లిక్ చేయి, న్యూ యానిమేషన్ రిసోర్స్ ఫైల్ అది ట్యాప్ చేయి. ఇప్పుడు మనం 6 యానిమేషన్స్ చేసినాం కదా, ఒక్కొక్క యానిమేషన్ రిసోర్స్ ఫైల్ పెట్టుదాం, ఒక్కొక్క పేరు పెట్టడం, రిసోర్స్ ఫైల్ పేరు ఒక్కొక్క యానిమేషన్ పేరు పెట్టేసేసి దానిలో కోడ్ రాదు. ఇప్పుడు ఒక్కొక్క దానికి క్రియేట్ చేస్తున్నా. బ్లింక్ యానిమేషన్ అది క్రియేట్ చేసి ఎంటర్ కొట్టేస్తాను. ఇక నాకు క్రియేట్ అయిపోతుంది ఈ కోడ్. బ్లింక్ యానిమేషన్కి నేను ఆల్రెడీ డాక్యుమెంట్లో ప్రొవైడ్ చేస్తాను జస్ట్. సో నేను డైరెక్ట్ ఇక్కడ పేస్ట్ చేసేస్తాను కోడ్ని. సో నేను ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూసుకుంటా. ఈ ఏంటంటే ఇక్కడ సెట్ ఉంది చూస్తారా, ఈ సెట్ లోపల మనం ఆల్ఫా యూజ్ చేసినాం. ఈ ఆల్ఫా ఏం చేస్తుందంటే ఇప్పుడు ఏంటిది బ్లింక్ అంటే కనిపించుకుంటా బ్లింక్ అవ్వాలి కదా. సో ఈ ఆల్ఫా ఏం చేస్తుంది అంటే రైట్ సైడ్ రాసిన ఈ ఒక్కొక్క దాని గురించి బ్లింక్ యానిమేషన్లో ఈ కోడ్ యొక్క ఎక్స్ప్లెనేషన్ రైట్ సైడ్. ఓకే, ఈ ఆల్ఫా ఏం చేస్తుంది అంటే స్టార్టింగ్ ఒపాసిటీ ఫర్ ద మీన్స్ అది బ్లింక్ ఎంతసేపు బ్లింక్ అవ్వాలని చెప్పేది ఇది. ఇప్పుడు ఎక్కడ నుంచి 0.0 అంటే మొత్తం కనిపించేది, 1.0 అంటే అక్కడ వరకు కనిపించి కొద్దిసేపు అంతసేపు బ్లింక్ అయ్యి మళ్ళీ అదే ఫ్రమ్ అని ఇచ్చింది. ఫ్రమ్ ఇక్కడ నుంచి టు ఆల్ఫా. ఈ ఆల్ఫా ఏం చేస్తుంది అని చెప్పిన బ్లింక్ అనే ఒక యానిమేషన్ చేస్తుంది. ఇప్పుడు బ్లింక్ ఆఫ్ యానిమేషన్ దేనిపైన డిపెండ్? ఒపాసిటీ మీకు ఐడియా ఉందా? మొత్తం కనిపించదు, కొంచెం కనిపిస్తుంది అదంట ఆ ఒపాసిటీ. సో 0.0 అనేది దాని ఒపాసిటీ ఫస్ట్ 0 నుంచి ఇక్కడ నుంచి 1.0 వరకు ఒపాసిటీ పెట్టు. దానివల్ల ఏమవుతుంది? యానిమేషన్ అనేది జరుగుతుంది. బ్లింక్ అంటే అదే కదా, ఇలా బ్లింక్ కావాలి లైట్ బిల్స్ అట్లా. సో నెక్స్ట్ ఏంటిది? డ్యూరేషన్. ఈ డ్యూరేషన్ ఎంతసేపు పెట్టుకున్నాం? స్పెసిఫై ఫర్ 1 యానిమేషన్ సైకిల్. ఈ 500 అంటే ఇక్కడ 500 మిల్లీ సెకండ్స్. ఓకేనా? ఇక్కడ ఇప్పుడు 600 పెట్టినాకో 600 మిల్లీ సెకండ్స్ అన్నట్టు. అంత డ్యూరేషన్ వరకు అది బ్లింక్ అవుతుంది అన్నమాట. నెక్స్ట్ రిపీట్ మోడ్. తర్వాత రివర్స్ మేక్స్ ద యానిమేషన్ రివర్స్ ఇస్ డైరెక్షన్ అండ్ ఆఫ్టర్ కంప్లీషన్. మళ్ళీ ఫేడ్ అవుట్ ఆఫ్టర్ ఫేడ్ ఇన్. సో దాన్ని మళ్ళీ ఇప్పుడు ఫేడ్ ఇన్ అయింది. కోడ్ యాప్ రన్ అయ్యేటప్పుడు మీకు డీటెయిల్గా అర్థమవుతుంది. రివర్స్ అంటే ఏంటిది? ఇక చూడండి ఇక్కడ డీటెయిల్ రాసిన ఫేడ్ అవుట్ ఆఫ్టర్ ఫేడింగ్. ఫేడ్ అవుట్ అయిపోయాక మళ్ళీ అక్కడికి ఆగిపోవడం, మళ్ళీ అది రివర్స్ జరుగుతుంది, మళ్ళీ లోపలికి వస్తుంది అలా అనమాట. తర్వాత రిపీట్ కౌంట్ ఇన్ఫినిట్ ఇన్స్ట్రక్షన్స్ యానిమేషన్ రిపీట్ ఏం లేదు, అట్లనే కంటిన్యూస్ అని ఎన్నిసార్లు బటన్ ఉంటే అన్నిసార్లు బ్లింక్ యానిమేషన్ అనేది జరగాలి. నెక్స్ట్ ఇంకో యానిమేషన్ రాదు. నేను ఇంకొక యానిమేషన్లోకి వెళ్ళాలా, వెళ్ళేసేసి మనం క్రియేట్ చేసిన డైరెక్టరీ ఉంది ఆండ్రాయిడ్ రిసోర్స్. ఏంటిది? ఏఎన్ఐఎం అని ఒక ఆండ్రాయిడ్ రిసోర్స్ డైరెక్టరీ ఉంది చూసారా, ఇదే. మళ్ళీ న్యూ ఆండ్రాయిడ్ యానిమేషన్ రిసోర్స్ ఫైల్. ఇక్కడ ఏం పెడతా? ఇప్పుడు నేను ఫేడ్ యానిమేషన్ చేస్తాను. ఫేడ్ యానిమేషన్ క్రియేట్ చేసేస్తున్నా. ఇప్పుడు ఫేడ్ యానిమేషన్ చూద్దాం. ఫేడ్ యానిమేషన్ క్రియేట్ చేసేసాను. ఈ సెట్ అనేది మల్టిపుల్ యానిమేషన్స్ హోల్డ్ చేసుకోగలుగుతారు. ఓకేనా? ఇట్లా పెడతాం. ఇప్పుడు చూడండి ఫేడ్ యానిమేషన్ యొక్క ఇన్స్టిమేషన్ ఇక్కడ ఉంది. సెట్ ట్యాగ్ ఏం చేస్తారంటే గ్రూప్ ఆఫ్ మల్టిపుల్ యానిమేషన్స్ని ప్యారలల్గా ఎక్స్క్యూట్ చేయగలుగుతారు. ఈ సెట్ అనే దాని ట్యాగ్ లోపల నువ్వు ఏ యానిమేషన్స్ పెట్టినా. సో ఈ ఇంటర్పోలేటర్ ఇది ఏం చేస్తారంటే యూజెస్ యానిమేషన్ టు మేక్ యానిమేషన్ స్టార్ట్స్ స్లోలీ అండ్ స్పీడప్. యానిమేషన్ స్లోగా స్టార్ట్ చేసి స్పీడప్ చేస్తుంది. తర్వాత ఆల్ఫా, ఇంతకుముందు మనం మాట్లాడుకున్నాం బ్లింక్ యానిమేషన్లో ఆల్ఫా యూజ్ చేసినాం. ఓకే, ఇక్కడ మనం ఆల్ఫా యూజ్ చేస్తున్నాం. ఆల్ఫా ఏం చేస్తాం? స్టార్ట్స్ ఫుల్లీ ట్రాన్స్పరెంట్. ఫస్ట్ ఫుల్గా ట్రాన్స్పరెంట్ కనిపిస్తుంది. తర్వాత ఎండ్స్ ఫుల్లీ ఓపెక్. బ్లింక్ ఫస్ట్ ఏం కనిపించకుండా ఫస్ట్ ట్రాన్స్పరెంట్గా కనిపి అంటే అక్కడ ఇమేజ్ అనేది కనిపించదు. మెల్లమెల్ల ఇమేజ్ అనేది కనిపిస్తుంది. ఇక 1000 అని రాసినాం కదా, అంటే 1000 మిల్లీ సెకండ్స్ అని. తర్వాత సేమ్ దాన్నే రివర్స్ కోడ్ రాస్తాం. తర్వాత స్టార్ట్ ఫుల్లీ ఓపెక్, దానికి రివర్స్ అనమాట. ఫేడ్ అంటే కనిపించవద్దు కదా, ఫేడ్ ఇన్ ఫేడ్ అవుట్ అంటారు. సో ఇప్పుడు ఇక్కడ నుంచి ట్రాన్స్పరెంట్ నుంచి కనిపించింది, ఇప్పుడు కనిపించేసింది మనకి ఇమేజ్ నుంచి కనిపించకుండా పోవాలి. అందుకే ఇక్కడ ఫ్రమ్ ఆల్ఫా అనేసి 1 నుంచి పెట్టి 2 0, ఇక్కడ ఫ్రమ్ ఆల్ఫా 0 to 1, ఇక్కడ 1 to 0. మీరు కోడ్ రన్ చేసేటప్పుడు ఇంకా డీటెయిల్గా యాప్ రన్ అయ్యేటప్పుడు ఇంకా అర్థమవుతుంది. ఫేడ్ యానిమేషన్, ఈ బ్లింక్ యానిమేషన్ ఇంకా 4 ఉన్నాయి. రపరప్ అయిపోద్ది.
నెక్స్ట్ మనం మూవ్ యానిమేషన్కి క్రియేట్ చేస్తాం. సేమ్ యానిమేలకి న్యూ యానిమేషన్ ఫైల్ మూవ్ యానిమేషన్ స్పేస్ ఉండదు, క్రియేట్ అయిపోతుంది. ఇప్పుడు మూవ్ యానిమేషన్లో ఇంటర్పోలేటర్ ఏం యూజ్ చేసినాం, లీనియర్ ఇంటర్పోలేటర్ అనేది యూజ్ చేసినాం. ఇది ఏం చేస్తారంటే ఇన్స్ట్యూస్ దట్ యానిమేషన్ ప్రోగ్రెస్ అయితే కాంటెస్ట్ స్పీడ్లో ఆ మూవ్ అవుతున్న లేదా ఇది చూసుకుంటుంది. దాని బదులు లీనియర్ బదులు మనం యాజరేట్గా ఇంటర్పోలేటర్లో యూజ్ చేయొచ్చు. ఓకేనా, అతనే అది త్రూ పెట్టాం. దీన్ని త్రూ పెట్టడానికి ఎన్నో పెట్టినాం, కీప్స్ ద ఎలిమెంట్ ఇట్స్ ఫైనల్ పొజిషన్ ఆఫ్టర్ ద యానిమేషన్ ఫినిష్ అయినాక. ఇప్పుడు మిడిల్లో పెట్టినాం కదా మన ఇమేజ్, ఆ మూవ్ అయినాక మళ్ళీ అక్కడికి మిడిల్లో తీసుకొచ్చి పెడుతుంది సేమ్ పొజిషన్కి. ఇప్పుడు ట్రాన్స్లేట్ అనే ట్యాగ్ ఏం చేస్తుంది అంటే అదే ఎలిమెంట్ని ఇప్పుడు స్టార్ట్స్ ద యానిమేషన్ అట్ ద ఎలిమెంట్ కరెంట్ ఎక్స్పోజిషన్ నుంచి ఎక్స్పోజిషన్ ఎక్స్ డెల్టా అని పెట్టింది సార్ 75% పి. అట్లనే 0% ఎక్కడి నుంచి ఇక్కడ స్టార్ట్ చేస్తున్నాం, 0% పి నుంచి 25% పి వరకు చేస్తున్నాం. సో ఫ్రమ్ డెల్టా నుంచి టు ఎక్స్ డెల్టా అలా అన్నట్టు. ఫ్రమ్ ఎక్స్ డెల్టా ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది యానిమేషన్ ఎక్స్పోజిషన్ నుంచి. తర్వాత 75% పెట్టినాం. సో మూవ్స్ ద ఎలిమెంట్ 75% పేరెంట్ కంటైనర్ విడ్త్ ఆఫ్ రైట్, అక్కడికి వెళ్ళి అయిపోతుంది. డ్యూరేషన్ ఏమిటో 700 మిల్లీ సెకండ్స్ అనేది ఇది జరుగుతుంది. అది ఇప్పుడు రొటేట్ చేద్దాం. రొటేట్ యానిమేషన్, రొటేట్కి కోడ్ ఇలా ఉంటుంది. ఇప్పుడు ఈ డొనేషన్ ఉంది సార్ 6000. 6000 అంటే 6000 మిల్లీ సెకండ్స్ అంటే 6 మిల్లీ సెకండ్స్ అంటే 6 మిల్లీ సెకండ్స్. ఓకేనా, తర్వాత ఫ్రమ్ డిగ్రీ 0 అంటే 0 డిగ్రీ నుంచి స్టార్ట్ అయ్యి కంప్లీట్ ఎంత ఒక సర్కిల్ ఎంత ఉంటుంది 360 డిగ్రీస్ ఉంటుంది. సో 0 డిగ్రీ నుంచి స్టార్ట్ అయ్యి 360 డిగ్రీస్ రొటేట్ అయ్యి అయిపోతుంది. ఎప్పుడైనా మీరు ప్రతి దాంట్లో ఫ్రమ్ ఆల్ఫా టు 2 ఆల్ఫా, తర్వాత ఫ్రమ్ ఆల్ఫా టు 2 ఆల్ఫా, తర్వాత మూవ్లో వచ్చేసేసి ఫ్రమ్ డెల్టా టు 2 డెల్టా. అంటే నువ్వు ప్రతి దాంట్లో అబ్జర్వ్ చేసి ఉంటే ఈ పొజిషన్ నుంచి స్టార్ట్ అయ్యి ఇక్కడ అయిపో అనేసి ఉంటుంది. అలానే ఇక్కడ కూడా ఫ్రమ్ డిగ్రీ 8 డిగ్రీ స్టార్ట్ 0 డిగ్రీ స్టార్ట్ చేసి ఒక సర్కిల్ కంప్లీట్ చేయాలంటే ఎంత కావాలి 360 డిగ్రీస్ కావాలి. అందుకే ఫ్రమ్ 0 డిగ్రీస్ టు 360 డిగ్రీస్ అని పెట్టినాం. సో పివోట్ ఎక్స్ పివోట్ వై ఏంటంటే ఫ్రమ్ ద సెంటర్, ఆ సెంటర్ పాయింట్ నుంచి కదా, సెంటర్ పాయింట్ నుంచి నువ్వు రొటేట్ అనేసి 50%, ఆ 50% ఎక్స్ యాక్సిస్ 50% వై యాక్సిస్ అంటే ఎట్ ద సెంటర్ పాయింట్ వస్తుంది అదనమాట. సేమ్ అలానే 6000 పెట్టినాం. ఇప్పుడు ఉల్టా వేస్తున్నాం, కంప్లీట్ ఒక క్లాక్ వైస్ అయింది. 0 డిగ్రీస్ నుంచి 360 అంటే ఏంటి ఒక క్లాక్ వైస్ ఇలా అయింది. తర్వాత ఇప్పుడు ఏం చేస్తున్నావు 360 టు 0 అంటే ఇప్పుడు యాంటీ క్లాక్ ఇమేజ్ అనేది రొటేట్ అవుతుంది అలా అనమాట. ఇప్పుడు స్లైడ్ యానిమేషన్ చేద్దాం. స్లైడ్ యానిమేషన్ సేమ్ డ్యూరేషన్ 500 పెట్టేసాం. తర్వాత ఫ్రమ్ స్కేల్ ఎక్స్ స్కేల్ వై స్కేల్ ఉంటుంది కదా, 1.0 స్కేల్ నుంచి 1.0 స్కేల్. ఇది లీనియర్ ఇంటర్పోలేటర్ ఏం చేసినాం ఇంతకుముందు వీడియోలో మనం కొంచెం ముందే మాట్లాడుకున్నాం. ఇది స్పీడ్ని కాన్స్టెంట్ ఉంచడానికి ఇది చూసుకుంటుంది అన్నమాట ఈ లీనియర్. ఓకే, నెక్స్ట్ 2 ఎక్స్ యాక్సిస్ నుంచి మళ్ళీ వై యాక్సిస్ దీనికి రివర్స్ రాసిండాడు. ఓకే, ఇక స్లైడ్ అవుతుంది ఇలా. నెక్స్ట్ 1 2 3 4 5 ఇంకొకటి మిగిలింది. నెక్స్ట్ లాస్ట్ ఏంటి జూమ్ యానిమేషన్. జూమ్ యానిమేషన్ సేమ్ డ్యూరేషన్ 1000 పెట్టుకున్నాం. 1000 అంటే 1 సెకండ్. లీనియర్ ఇంటర్పోలేటర్ ఏం చేస్తుంది స్పీడ్ అండ్ కాస్ట్ ఉంచడానికి రెస్పాన్సిబుల్. ఫ్రమ్ స్కేల్ 1 నుంచి ఫ్రమ్ వై స్కేల్ తర్వాత 50-50 పెట్టుకున్నాం. 2 స్కేల్ 1 నుంచి 2 వరకు అంటే వై స్కేల్ కూడా 1 నుంచి 2 వరకు. ఓకే, ఇప్పుడు కోడ్ రాద్దాం. మెయిన్ యాక్టివిటీ జావాకి వెళ్ళి ఫస్ట్ మనము డిక్లేర్ చేద్దాం. ఏం తీసుకున్నాం, ఒక ఇమేజ్ వ్యూ తీసుకున్నాం కదా, ఇమేజ్ వ్యూ, దాని పేరు ఇమేజ్ వ్యూ అని పెట్టాం. తర్వాత
బటన్స్ తీసుకున్నాం, ఒక 7 బటన్స్ తీసుకున్నాం కాబట్టి BUTT బటన్ తీసుకున్నాక దానికి అన్నిటికీ ఏం పెట్టామంటే బటన్ 1, బటన్ 2, బటన్ 3, 4, బటన్ 8, బటన్ 6, బటన్ 7. ఇవన్నిటిని నేను ఫస్ట్ డిక్లేర్ చేసినాక అకార్డింగ్ టు బటన్స్ మనం అవన్నింటిని ఇనిషియలైజ్ చేద్దాం. సో ఫస్ట్ ఇమేజ్ వ్యూని చేద్దాం. సో నేను ఇక్కడ ఇమేజ్ వ్యూకి ఏమైనా డిక్లరేషన్ ఇది చేసిన దాన్ని ఫస్ట్ ఫైండ్ వ్యూ బై ఐడి పెట్టాలి. సో ఇమేజ్ వ్యూ ఈక్వల్స్ టు ఫైండ్ వ్యూ బై ఐడి r.id. ఇప్పుడు మనకి ఇవన్నీ అవసరం లేదు, జస్ట్ యాక్టివిటీ మెయిన్ XML ఉంటే కొంచెం సరిపోతుంది. యాక్టివిటీ మెయిన్ XML చూసుకుంటే మనము వేద్దాం ఇక్కడ యాక్టివిటీ. సో ఇది మన ఇమేజ్ వ్యూ, దీనికి ఐడి ఏం పెట్టినాం, ఇమేజ్ వ్యూ పెట్టినాం. సో ఇమేజ్ వ్యూ అని పెట్టేస్తాం, వచ్చేసింది. నెక్స్ట్ ఫస్ట్ బటన్ 1 ఈక్వల్స్ టు ఫైండ్ వ్యూ బై ఐడి r.id. బటన్ 1 అని పెట్టాం. అనే ఉంది కదా ఇక్కడ, దీన్ని ఏం పెట్టినా నేను ఇట్లా పెట్టినానే. సరే ఉందండి, దాన్ని కొంచెం కన్ఫ్యూజ్ అవుతుంది. లేకపోతే ఇప్పుడు మనకి సింపుల్గా అయిపోవాలంటే ఇట్లా కన్ఫ్యూజ్ అవుతాం. ఏం చేద్దామంటే ఇది ఉంది కదా ఒకటి దానికి, ఇప్పుడు ఈ బ్లింక్ కాబట్టి దీని ఐడి ఏం పెడదామంటే బ్లింక్ పెట్టేద్దాం. సో సింపుల్ అయిపోతాం మనకి బ్లింక్. అట్లనే ఫేడ్ కదా, ఈ బటన్కి ఐడి ఫేడ్ అని పెడదాం. మూవ్కి ఏ బటన్కి ఐడి పెట్టేస్తే మనకు సింపుల్ అయిపోతుంది. మూవ్ తర్వాత రొటేట్ తర్వాత స్లైడ్. నెక్స్ట్ ఏమి రొటేట్ అయిపోయింది, స్లైడ్ అయిపోయింది. లాస్ట్ జూమ్ కదా, జూమ్ పెట్టి అసలు పెట్టిన జూమ్. తర్వాత లాస్ట్ స్టాప్ కదా, దీన్ని స్టాప్ పెట్టు. స్టాప్. ఫస్ట్ ఏం చేద్దాం, ఫస్ట్ ఉన్నది ఏంటి, ఫస్ట్ ఉన్నది బ్లింక్ కదా. సో బ్లింక్ పెట్టేద్దాం, బ్లింక్. అట్లా సింపుల్ అయిపోతుంది. నేను అన్ని కాపీ క్రియేట్ చేస్తాను, అంటే ఫస్ట్ ఒక 2 బటన్స్ క్రియేట్ చేసి వాటిని అన్నిటిని. సో దానికి 3, 4, 5, 6, 7 కాబట్టి ఇప్పుడు ఒక్కొక్క దాన్ని పెట్టేస్తే సరిపోతుంది. ఫేడ్ మన ఫేడ్ తర్వాత మూవ్. సో మూవ్ తర్వాత ఏంటిది రొటేట్. నెక్స్ట్ రొటేట్ తర్వాత దీనిపైన ఆన్ క్లిక్ డిజైన్ మెథడ్ కాల్ చేస్తే సరిపోతుంది, అయిపోయింది మన ప్రాజెక్ట్. తర్వాత స్లైడ్ తర్వాత ఏముంది లాస్ట్ జూమ్, తర్వాత స్టాప్. తర్వాత ఇప్పుడు ఈ అన్నిటికీ క్రియేట్ చేసిన కాబట్టి జూమ్, దీని అన్నిటికీ ఆన్ క్లిక్ డిజైన్ పెట్టేద్దాం, అయిపోతుంది. స్టాప్, అయిపోయింది. సో మనం మనం ఆన్ క్లిక్ డిజైన్ స్టార్ట్ చేద్దాం. BU బటన్ 1 కాడ నుంచి స్టార్ట్ చేద్దాం. బటన్ 1 డాట్ ఆన్ క్లిక్ డిజైనర్ అయిపోతుంది. ఆన్ క్లిక్ డిజైనర్ కాల్ చేసి వచ్చినాకనే మీరు 2 లైన్ కోడ్ రాస్తే యానిమేషన్ ఈక్వల్స్ టు యానిమేషన్ లోడ్ యానిమేషన్. దీనిలోకి గెట్ అప్లికేషన్ కాంటాక్ట్స్లో కొట్టి అది ఏ ఫోల్డర్లో ఉంది, యానిమీలో అనే ఫోల్డర్లో ఉంది. సో దానికి మనం ఏమైనా క్రియేట్ చేసినాం, బ్లింక్ యానిమేషన్ XML క్రియేట్ చేసినాం. అందుకే ఇక్కడ .blink యానిమేషన్ అని పెట్టినాం. సో ఇక్కడ రెడ్ లైన్ వస్తుంది కదా, ఆల్ట్ ఎంటర్ కొడితే నీకు అనేది ఇంపోర్ట్ అయిపోతుంది. ఆల్ట్ ఎంటర్ ఇంపోర్ట్ క్లాస్.
ఆ రెడ్ లైన్ అనేది వెళ్ళిపోతుంది. సో ప్రతి దానికి ఇలా పెట్టేస్తే నువ్వు అయిపోతుంది. సో అలానే బటన్ 2 డాట్ ఆన్ లిసనర్ న్యూ అని పెట్టాలి. న్యూ అని పెట్టి కొంచెం స్పేస్ ఇచ్చినావు అక్కడ నీకు కొట్టేస్తుంది కానీ ఎంటర్ అయితే. సో ఇవి కాపీ చేసేసి కంట్రోల్-C కంట్రోల్. ఇక్కడ ఇది బటన్ 2కి ఏం పెట్టినాం మనము, ఫేడ్ అంట. ఫేడ్కి మనం క్రియేట్ చేసినాం కదా XML, దాని లోపల యానిమీ అనేది. సో ఫేడ్ యానిమేషన్ పెట్టి సేమ్ అంతే. కంట్రోల్-C కంట్రోల్. ఇప్పుడు ఏంటిది నాకు ఫస్ట్ 2 మీకు అయితే అర్థమైంది కాబట్టి నేను ఇక్కడ వేసేస్తున్నాను. బటన్ 3కి ఏం పెట్టినావు నువ్వు, బటన్ 3కి మూవ్ పెట్టినావు. సో మూవ్కి ఏం పెట్టినావు, క్రియేట్ చేసినావు, మూవ్ యానిమేషన్ XML క్రియేట్ చేసినావు కాబట్టి ఇక్కడ నువ్వు ఏం పెట్టి రాస్తావు అంటే మూవ్ యానిమేషన్ సేమ్. అదే బటన్ 2 అయింది, 3 అయిపోయింది. బటన్ 4 బటన్ 4కి మనం ఏం పెట్టినాం, రొటేట్. సో ఇక్కడ రొటేట్ యానిమేషన్ క్రియేట్ పెట్టాను. ఫైన్ రాస్తా, రొటేట్ యానిమేషన్ XML. బటన్ 4 అయిపోయింది. 5 బటన్ 5కి ఏం పెట్టినాం, స్లైడ్. స్లైడ్ యానిమేషన్ అంతే సింపుల్. తర్వాత బటన్ 6 లాస్ట్ బటన్ వీ హ్యావ్ కెప్ట్ జూమ్ అనే దానికి ఏం క్రియేట్ చేసినాం, జూమ్ యానిమేషన్ XML అని క్రియేట్ చేసినాం. సో దీన్ని అక్కడ కాల్ చేస్తున్నాం అంటే ఏ ఫోల్డర్ యానిమీ అనే ఒక ఆండ్రాయిడ్ డైరెక్టరీ లోపల జూమ్ ఉంది కాబట్టి ఇక్కడ నుంచి జూమ్ అని పెట్టేస్తాం, జూమ్ యానిమేషన్ అంతే. ఇమేజ్ దేనిపైన చేస్తున్నావు, ఈ యానిమేషన్ ఇమేజ్ పైన చేస్తున్నావు కాబట్టి ఇమేజ్ డాట్ స్టార్ట్ యానిమేషన్ అని ఆ లైబ్రరీ ఉంటుంది. ఆల్రెడీ మీకు లైబ్రరీస్ ఇంపుట్ అని చూడండి, యానిమేషన్ యూట్యూబ్, ఈ రెండు లోపల ఆటోమేటిక్గా లైబ్రరీస్ ఇంపోర్ట్ అయినప్పుడు. సో ఈ లైన్ కోడ్ ఆఫ్ లైన్ రాస్తే ఆటోమేటిక్గా జనరేట్ అయిపోతుంది. లాస్ట్ మన బటన్ 7 ఉంది కదా, బటన్ 7 వస్తే ఫస్ట్ యానిమేషన్ అనేది స్టాప్ అయిపోవాలి. ఇక స్టాప్ కావాలంటే ఏం లేదు, ఇదంతా తీసేసి ఇమేజ్ క్లియర్ యానిమేషన్ పెడితే సరిపోతుంది. యానిమేషన్ ఆపేస్తుంది, క్లియర్ యానిమేషన్ అంతే సింపుల్ అయిపోయింది. ఇప్పుడు రన్ చేద్దాం. ఇంకా మన యాప్ అనేది లాంచ్ అయిపోయింది. ఇక్కడ చూడండి బ్లింక్ ఆపరేషన్ ట్యాప్ చేస్తాను. ఇప్పుడు ఫేడ్ ఫస్ట్ యానిమేషన్ స్టాప్ చేస్తే యానిమేషన్ అనేది స్టాప్ అయిపోయింది. చూడండి కనిపిస్తుంది, బ్లింక్ కొడితే బ్లింక్ అవుతుంది చూడండి. మనం ఇక్కడ బ్లింక్కి ఇది రాసినాం, ఫ్రమ్ 1 నుంచి డ్యూరేషన్ 600 రాసినప్పుడు 600 కాబట్టి రివర్స్ పెట్టినా కాబట్టి అది మళ్ళీ లోపలికి వెళ్తుంది అన్నమాట. ఇప్పుడు మూవ్ చేద్దాం, అగో మూవ్ అవుతుంది చూస్తారా, అది మూవ్ అంటే రొటేట్ చేస్తుంది చూద్దాం, అగో రొటేట్ అవుతుంది క్లాక్ వైజ్. ఇప్పుడు అక్కడ 600 degrees అయినాక మళ్ళీ రివర్స్లో అవుతుంది, యాంటీ క్లాక్ వైజ్ అవుతుంది. ఎందుకు యాంటీ క్లాక్ వైజ్ అవుతుంది, ఇక్కడ రొటేట్ యానిమేషన్లో ఫస్ట్ 2 రాసినాం. ఫస్ట్ నువ్వు 0 నుంచి 360 క్లాక్ వైజ్ అయిపోతుంది. ఇప్పుడు చూడండి నేను ఇంకోసారి చూపిస్తాను, క్లాక్ వైజ్ అయిపోయింది, అది దీని కోడ్. ఇప్పుడు మళ్ళీ యాంటీ క్లాక్ వైజ్ అవుతుంది, అది దీని కోడ్. ఎందుకంటే మళ్ళీ 360 డిగ్రీ నుంచి ఫ్రమ్ డిగ్రీ నుంచి 360 నుంచి 2 degree అని రాసినాం కాబట్టి అది అయింది. కాబట్టి ఇప్పుడు అలానే మూవ్ చూద్దాం. మూవ్ అని కొడితే వెళ్ళిపోతుంది 0 నుంచి 75 PE వరకు, డ్యూరేషన్ ఆఫ్ 700 అంటే 7 seconds అవుతాయి, మళ్ళీ ఆడికి వస్తుంది. అట్లనే నెక్స్ట్ మనం ఇక్కడ స్టాప్ యానిమేషన్ అంటే కొట్టినాం బట్టి యానిమేషన్ ఇక్కడ మెయిన్ యాక్టివిటీ జావా యానిమేషన్. నేను స్టాప్ యానిమేషన్ బటన్ 7 అనేది స్టాప్ యానిమేషన్ యొక్క ఐడి. సో అది కొట్టినాక ఏమైపోతుంది, యానిమేషన్ అనేది క్లియర్ అయిపోతుంది, అందుకే అయిపోతుంది, రొటేట్ అయిపోయింది కదా, మూవ్ కూడా అయిపోయింది. నెక్స్ట్ స్లైడ్ చేద్దామా, స్లైడ్ అవుతుంది. స్లైడ్ యానిమేషన్ కోడ్ ఇది 1 డ్యూరేషన్ ఆఫ్ 500, ఈ స్లైడ్ నాకు అట్లా స్లైడ్ అవుతుంది. నెక్స్ట్ జూమ్ చూద్దాం, డ్యూరేషన్ ఆఫ్ 1000 రాష్ట్రం అంటే 1 second 10 seconds వరకు వస్తుంది, మళ్ళీ లోపలికి వెళ్ళిపోతుంది. ఓకే, ఈ జూమ్ స్టాప్ యానిమేషన్ అయిపోయింది. రొటేట్, మూవ్, స్లైడ్, జూమ్, బ్లింక్ అవుతుంది చూడు.
ఈ బ్లింక్ ఫ్రమ్ 2 ఆల్ఫా టు అదే రివర్స్లో అవుతుంది. రివర్స్ అంటే అప్పుడు చెప్పినా కదా ఇలా అనమాట. నెక్స్ట్ లాస్ట్కి వచ్చి జూమ్ యానిమేషన్, జూమ్ కూడా అయిపోయింది కదా. తర్వాత లాస్ట్ మనకి మిగిలినది బ్లింక్ అయిపోయింది, మూవ్స్, రొటేటివ్ యూజ్ చేస్తాం. అది అయిన చూసేసి క్లాక్ వైజ్ యాంటీ క్లాక్ వైజ్ తిరుగుతుంది. తర్వాత జూమ్ కూడా యూజ్ చేస్తాం, స్లైడ్, తర్వాత మూవ్ యానిమేషన్, తర్వాత ఫేడ్ ఒకటి అలాగ ఫేడ్ అవుతుంది చూడండి. ఫేడ్ యానిమేషన్కి ఇది రాస్తాం. సో 1 to 0 అండ్ 0 to 1 రాస్తాం. ఆఫ్సెట్ ఆఫ్ 2000 అంటే 2000 రాసావు కాబట్టి 2 milliseconds అవుతుంది. ఒకవేళ ఇక్కడ నేను 3000 రాసినా 3 milliseconds అయిపోయినాక కనిపిస్తుంది అనమాట. స్టార్ట్ ఆఫ్సెట్ అదనమాట, దాన్ని బట్టి ఉంటుంది. దీని సోర్స్ కోడ్ అంటే నేను కింద డిస్క్రిప్షన్ డాక్యుమెంట్ లోపల ఉంటుంది, అక్కడ నుంచి మీరు చూసుకోండి. జస్ట్ ప్యాకేజ్ నేమ్ మార్చితే సరిపోతుంది. ఫస్ట్ లైన్ ప్యాకేజ్ నేమ్ ఉంటుంది కదా, ఇంపోర్ట్ ప్యాకేజ్ ఇది ఉంటుంది. జావా అనే ఇది ఉంటుంది, జావా కోడ్లో ఈ ఫస్ట్ ప్యాకేజ్ నేమ్ మార్చితే సరిపోతుంది. ఓకే, ఇక్కడ చూడండి ఫేడ్, ఇప్పుడు ఫేడ్ కదా, ఇప్పుడు చూడండి 3 seconds తీసుకుంటుంది. అదే జూమా ఫేడ్కే కదా మనకు రాసింది. సో ఇప్పుడు ఇంకొంచెం జెల్ వస్తుంది అదే. ఓకే, ఇది